ఎకనామిక్స్ లో అధ్యక్ష ఇది వాపు బలుపు అంటారు. ఏం ధరలు అధ్యక్ష భూములకు? హైదరాబాద్ లో ఏం ధరలు? చూడండి, మిడిల్ క్లాస్ వాడు, లోయర్ మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కట్టుకునే ఉన్నదా? అసలు ప్లాట్ కొనగలుగుతాడు హైదరాబాద్? వాపు ఆ రియల్ ఎస్టేట్ భూమి ఏందో, ఆ కథ ఏందో. గ్రామీణ మారుమూల గ్రామాలలో ఏమైనా 10 लाख ఎకర్, 15 लाख ఎకర్, ఇక్కడ 15 लाख నాకు అర్థం. 15 लाख ఎకర్ నుంచి బంగారం పండిస్తారా? ఓగా ఇప్పుడు ఏమైతుందండి? ఆ వాపు దిగుతుంది, నిజమైన బల్బు ఉంటుంది. ఇన్ఫ్లాటెడ్ ఉందో, ఆ లేని ఏదైతుందో అది తగ్గుతుంది, నిజమైనటువంటిది నికార్సైనటువంటిది ఉంటుంది. ఎకనామిక్స్ లో అధ్యక్ష ఇది వాపు బలుపు అంటారు. ఏం ధరలు అధ్యక్ష భూములకు? హైదరాబాద్ లో ఏం ధరలు? చూడండి, మిడిల్ క్లాస్ వాడు, లోయర్ మిడిల్ క్లాస్ వాడు ఇల్లు కట్టుకునే ఉన్నదా? అసలు ప్లాట్ కొనగలుగుతాడు హైదరాబాద్? వాపు ఆ రియల్ ఎస్టేట్ భూమి ఏందో, ఆ కథ ఏందో. గ్రామీణ మారుమూల గ్రామాలలో ఏమైనా 10 लाख ఎకర్, 15 लाख ఎకర్, ఇక్కడ 15 लाख నాకు అర్థం. 15 लाख ఎకర్ నుంచి బంగారం పండిస్తారా? ఓగా ఇప్పుడు ఏమైతుందండి? ఆ వాపు దిగుతుంది, నిజమైన బల్బు ఉంటుంది. ఇన్ఫ్లాటెడ్ ఉందో, ఆ లేని ఏదైతుందో అది తగ్గుతుంది, నిజమైనటువంటిది నికార్సైనటువంటిది ఉంటుంది. నేను 70 నిమిషాలు మాట్లాడిన దేశానికి, 1-2 నిమిషాలు కాదు. సరే, షబ్బీర్ సాబ్ దయా కేసీఆర్ దగ్గర నల్ల డబ్బు మార్చుకోవడానికి పోయింది ప్రధానమంత్రి దగ్గర కన్నా. పెద్ద మనిషి ఆయన దయా, నేను ఇప్పుడు ఏమన్నా